ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ స్థాన ప్రభావం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. కాబట్టి చాలామంది మరి గురువుగారు మీరు చెబుతున్నారు మాకు ఏమి కావటం లేదు అనేది కూడా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎందువల్లంటే మరి ఏదైనా పాటించాలి, పాటించంది ఏది కాదు. తొక్కితే రాయి మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు. జ్యోతిష్యం అంటే ఒక వెలుతురు. ఆ వెలుతురు అనేది మనకి మనం సింహ చీకట్లో ఉన్నప్పుడు ఒక దీపం వెలిగిస్తే అది ఎలాగ వెలుతురు మనకి ఎలా కనబడుతుంది, అలాగే ఈ జ్యోతిష్యం కూడా అలాంటిదే. దీనికి మనం ముందు జాగ్రత్త తెలుసుకోవడానికి మనకి ముందుగా జాగ్రత్త పడితే మన మీద ఉండాల్సిన కొన్ని ప్రభావాలు, మన మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తులు, మన మీద చేసిన కొన్ని చెడు ప్రయోగాలు దాన్ని మనం తెలుసుకొని జాగ్రత్త చేసుకోవటానికే ఈ జ్యోతిష మార్గం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి మృగశిర నక్షత్రము 3-4 పాదములు అనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పునరస్తు నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. మరి ఈ మిథున రాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన ఏదైనా ఓపెన్గా ఉంటారు. మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటనల దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు, ఓపెన్గా చెప్తుంటారు. ఏ విషయమైనా కానీ యథార్థం అనేది ఎల్లో ఉంది. మరి వీళ్ళు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాలని చాలా వరకు పోరాటం చేసుకుంటూ చాలా విధానాలుగా వస్తుంటారు. మరి వీళ్ళు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా వీళ్ళ పనులు కొన్ని చేతిగాడికి వచ్చి చేజారిపోవటం, సాయం చేస్తున్న వాళ్ళు సహకారం చేయకుండా ఉండటం, హెల్ప్ చేస్తున్న వాళ్ళు హెల్ప్ చేయకోకుండా పోవటం, మన పక్కనే ఉండి మన గురించి తెలుసుకొని మన శత్రువులకి చెప్పటం, మనల్ని లేనిపోయిన దాంట్లో ఇరికియటం, ఇలాంటి సమస్యల్లో మీరు కొంత సతమతం అయిపోతున్నారు. మరి ఇలాంటి సమస్యల్లో మీరు సతమతం అయినప్పుడు మరి మీరు కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మరి మీ పేరు బలంలో చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాల వలన మీరు ఎంత పనైనా కూడా చేతికాడికి వస్తుంటుంది, పని చేజారిపోతుంటుంది. చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి మీకన్నా చిన్న వాళ్ళకి మీరు డైరెక్షన్ చెప్పిన వాళ్ళకి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా పోవాలరా అని మీరు చెప్పారనుకోండి, అది వాళ్ళకి 100% వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. మరి మీది మీకు సెట్ కాకోకుండా అయిపోతుంది. మరి అది ఎందువల్ల అవుతుందా అని మనసులో కొంచెం చాలా వరకు సందేహాలు ఉన్నాయి. ఈ 3 గ్రహాల వలన మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఆ కార్యక్రమం మీకు కొంత ఇబ్బందిగా ఎదురు కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మనకి ఇలాగ కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. అలాంటప్పుడు మీరు చేయాల్సిన పూజా విధానము శ్రీ వారాహిణి అమ్మవారు. ఆమె ఎలాంటి శత్రు భయం ఉన్నా కూడా మన మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, భార్యాభర్తల సమస్య అనేది వీళ్ళ పేరు బలంలో చాలా వరకే కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళ భార్యాభర్తల మధ్యలో వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఒక ఒత్తిడి అనేది ఉండదు. అంటే భార్య మాట భర్త, భర్త మాట భార్య వినరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా వీళ్ళిద్దరికీ పడకోకుండా కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. మరి వీళ్ళ మీద నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళు చేయాల్సిన వ్యాపార రక్షణలో కూడా కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులకి మంచిగా ఈ సంవత్సరంలో నూతన పంటలు కూడా 1-2 పంటలు మంచిగా వచ్చే మార్గాలు కనబడుతున్నాయి.
మరి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు డెవలప్మెంట్ చేయాల్సినవి, దాంతోపాటు రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళు కూడా కొన్ని ఈ సంవత్సరంలో కొన్ని పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి దాంట్లో పెద్ద స్థాయిగా ఎదగాల్సిన టయాలు కూడా అతి దగ్గరికి వచ్చేసినాయి. మరి వీళ్ళకి మరి ఈ నెలలో ఏం చేయాలనేది చాలామందికి పెట్టుబడి చేయాలని చాలామంది ఆలోచనలు సందేహాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో వాళ్ళకి పెట్టుబడి పెట్టినట్టుగా అయితే వాళ్ళకి ఒక షేర్ మార్కెట్ లాంటిది కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ కానీ, ఏదైనా కానీ వాళ్ళు ఈ నెలలో వాళ్ళకి పెట్టినట్టుగా అయితే వాళ్ళకి మంచి అద్భుతమైన విధానాలు, మంచి అద్భుతమైన స్థానములు అనేది వర్తించే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ భగవంతుడు దయ వలన ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి, దైవారాధన. మరి వీళ్ళు చేయాల్సిన పూజా విధానము 7 వారములు చేయాలి. ఆ 7 వారములు ప్రమిద కాకోకుండా పిండితో తయారు చేసిన ప్రమిదల్ని 7 తయారు చేసి అది పూజా మందిర్లో పెట్టుకొని 7 వారాలు శనివారము ఆ విధంగా చేసినట్టుగైతే చాలా వరకు వాళ్ళ మీద ఉండాల్సిన ఎఫెక్ట్ అనేది పోతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. శ్రీ వారాహిని మాత, దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఈ 2 దేవుళ్ళు ఎక్కువగా పూజించినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ శాంతం అవుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు శాంతిగా ఉంటుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం విజయవంతమయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకం ఎలా ఉంది, మీ కుటుంబంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, మీకు రావాల్సిన ఉద్యోగాలు రాకోకుండా ఎందుకు లేట్ అవుతున్నాయి, మీకు రావాల్సిన ప్రమోషన్ ఎందుకు రాకోకుండా అయిపోతుంది, మీకు ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఇవ్వకోకుండా ఆగుతున్నారు, మరి ఇంట్లో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, వాళ్ళ మ్యారేజ్ సమస్యలు కానీ చాలా వరకు కొన్ని ఇబ్బంది ఎదురైన వాళ్ళకి చాలా వరకు మీరు సతమతం అయిపోతుంటారు. మరి సతమతం అయిన వాళ్ళకి మంచి రోజులు రావాల్సిన టైము అతి దగ్గరికి వచ్చినాయి. కాబట్టి మీరు ఏ సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ జాతకం ఎలా ఉందా అనేది మేము చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.